ఫ్రెండ్స్, వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి అట్మాస్ఫియర్, అలాగే విండ్స్, ఈ టాపిక్స్ మీద బిట్స్ ప్రిపేర్ చేశాను. ఈ వీడియో ద్వారా మీకు అవి అందిస్తాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏదైనా టాపిక్ మీద డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి విషయాలు మీకు అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. ఇన్ అర్త్స్ అట్మాస్ఫియర్ ద అట్మాస్ఫరిక్ ప్రెజర్ డాష్ విత్ హైట్. అంటే మన భూమి మీద ఉన్న వాతావరణంలో అట్మాస్ఫరిక్ ప్రెజర్ ఉంటుంది కదా, అది మనం పైకి వెళ్ళే కొద్దీ ఎలా మారుతుంది అనేసి క్వశ్చన్ అడిగారు. ఎలా మారుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. మనం పైకి వెళ్ళే కొద్దీ అట్మాస్ఫియర్ నుంచి మనం పైకి వెళ్ళే కొద్దీ ఈ అట్మాస్ఫరిక్ ప్రెజర్ ఏదైతే ఉందో అది డిక్రీజ్ అవుతుంది. అలాగే టెంపరేచర్ కూడా మనకు డిక్రీజ్ అవుతుంది. అలాగే అట్మాస్ఫరిక్ ప్రెజర్ కూడా డిక్రీజ్ అవుతుంది మనం అట్మాస్ఫియర్లో పైకి వెళ్ళే కొద్దీ. బట్ అట్మాస్ఫియరిక్ లేయర్స్లో కొన్ని లేయర్స్లో టెంపరేచర్ మనం పైకి వెళ్తూ ఉంటే కొంచెం పెరుగుతుంది. కొన్ని లేయర్స్లో ఆల్రెడీ నేను డిఫరెంట్ లేయర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ప్రతి లేయర్లో మనం పైకి వెళ్ళే కొద్దీ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ మాత్రం తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఎగ్జర్టెడ్ ఆన్ ఎర్త్ ఈజ్ డ్యూ టు. మనకు ఎర్త్ మీద అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఏర్పడుతుంది కదా, అది ఎలా ఏర్పడుతుంది? డ్యూ టు రొటేషన్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ కారణంగా, ఎర్త్ రొటేషన్ కారణంగా అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఏర్పడుతుంది. నెక్స్ట్, 4 మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్. మన అట్మాస్ఫియర్లో 4 మేజర్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆర్గాన్. ఇవన్నీ 4 మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇవి మేజర్ లెవెల్స్లో ఉంటాయి మన అట్మాస్ఫియర్లో. మిగతా ఉంటాయి కానీ చాలా లెస్ క్వాంటిటీస్లో ఉంటాయి. ద ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్ ఈజ్ నోన్ యాజ్. నేను చెప్పాను ప్రతి లేయర్స్కి మధ్య ఒక బౌండరీ లైన్ ఉంటుంది అని. అలాంటి ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్, ఈ బౌండరీ లైన్ని ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ అని కూడా అంటారు. ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్య ఉన్న ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ లేదా బౌండరీ లైన్ని ఏమంటారు అంటే ట్రోపోపాస్ అని అంటారు. అదే స్ట్రాటోస్ఫియర్కి మీసోస్ఫియర్కి అయితే స్ట్రాటోపాస్ అని, మీసోస్ఫియర్కి థర్మోస్ఫియర్కి అయితే మీసోపాస్ అని, థర్మోస్ఫియర్కి ఎక్సోస్ఫియర్కి మధ్యలో ఉన్న ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి థర్మోపాస్ అని పిలుస్తారు అని ఎక్స్ప్లెనేషన్ టైంలో నేను చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ బిట్, ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ అట్మాస్ఫియర్ కాజెస్. అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగితే ఏం జరుగుతుంది అంటే ఎర్త్ టెంపరేచర్ పెరుగుతుంది. ఎర్త్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇట్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్ ఆఫ్ ఎర్త్. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవుతుందో ఎర్త్ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫిరిక్ లేయర్స్ లైస్ క్లోజ్లీ అబౌట్ ట్రోపోస్పియర్? 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఏ లేయర్ ట్రోపోస్ఫియర్ దాటిన వెంటనే ఉండే లేయర్ ఏంటి అని అడిగారు. ఏది ఉంటుంది? ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఉంటుంది. అంతే. ఈ ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్య ఉండే ప్లేన్ ఆఫ్ కాంటాక్ట్ ట్రోపోపాస్. ఓకే, నెక్స్ట్, ఓజోన్ లేయర్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్. మనకు ఓజోన్ లేయర్ ఉంటుందని చెప్పాను కదా, ఈ ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఇది దేని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఫ్రమ్ అల్ట్రావైలెట్ రేస్. సన్ రేస్లో ఉండే భయంకరమైన ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడే లేయరే ఓజోన్ లేయర్. ఇది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. నెక్స్ట్, సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్.
ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి. అవి సీక్వెన్షియల్ ఆర్డర్లో ఏది కరెక్ట్ ఉందో మనం ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోపాస్, అయోనోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ ఓకే, బట్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ట్రోపోపాస్ ఇచ్చాడు. ట్రోపోపాస్ ఎక్కడ ఉంటుంది, ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఉంటుంది. సో ఇది తప్పు. నెక్స్ట్ అయోనోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్. అయోనోస్ఫియర్ ఉండదు ఫస్ట్కే, సో ఇది కూడా తప్పు. ఇంకా లాస్ట్ ఏముంది చూడండి, ట్రోపోస్ఫియర్, ట్రోపోపాస్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ తర్వాత ట్రోపోపాస్ ఉంటుంది, కరెక్టే. ట్రోపోపాస్ తర్వాత స్ట్రాటోస్ఫియర్ వస్తుంది, దాని తర్వాత మీసోస్ఫియర్ వస్తుంది. సో ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. ద లోయెస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్. అట్మాస్ఫియర్లో చాలా లోయెస్ట్ లేయర్ ఏంటి అంటే ట్రోపోస్ఫియర్ చాలా లోయెస్ట్ లేయర్ అట్మాస్ఫియర్లో. ట్రోపోస్ఫియర్ ఇది చాలా లోయెస్ట్ లేయర్. చాలా హైయెస్ట్ లేయర్ అన్నాడు అనుకోండి ఎక్సోస్ఫియర్, అది స్పేస్లో కలిసిపోతుంటుంది, ఆ లేయరే ఎక్సోస్ఫియర్. ద లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ దట్ ప్రొవైడ్స్ ఐడియల్ కండిషన్స్ ఫర్ ఫ్లయింగ్ జెట్ ఏరోప్లేన్స్. అంటే జెట్స్, ఏరోప్లేన్స్ ఫ్లై అవ్వడానికి కరెక్ట్ సూటబుల్ కండిషన్స్ ప్రొవైడ్ చేసే లేయర్ ఏది అని అడిగారు. అట్మాస్ఫియర్. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అట్మాస్ఫియర్, సారీ స్ట్రాటోస్ఫియర్. మన కరెక్ట్ ఆప్షన్ స్ట్రాటోస్ఫియర్, సి. ట్రోపోస్ఫియర్ కాదు, ఎక్సోస్ఫియర్ కాదు, అయోనోస్ఫియర్ కాదు. స్ట్రాటోస్ఫియర్ ఈజ్ ఎ లేయర్ విచ్ ప్రొవైడ్ suitable conditions to fly aeroplanes or jets. Which of the following constituent of atmosphere creates greater change in climate and weather? క్లైమేట్లో కానీ వెదర్లో కానీ మార్పుకు ప్రధాన కారణమైనది ఏది? అట్మాస్ఫియర్లో ఉండే వీటిలో ఏది క్లైమేట్ లేదా వెదర్లో చాలా మార్పుకు ప్రధాన కారణం అవుతుంది? అది ఏది అంటే వాటర్ వేపర్. ఆప్షన్ డి. నైట్రోజన్, ఆక్సిజన్, ఓజోన్, వాటర్ వేపర్ ఇచ్చారు. వాటర్ వేపర్ గాలిలో ఉండే తేమ అంటే వాటర్ వేపర్ కారణంగా మనకు క్లైమేట్లో లేదా వెదర్లో చేంజెస్ వస్తాయి, అదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. విచ్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్స్ రేడియో వేవ్స్ బ్యాక్ టు అర్త్? ఏ లేయర్లో, అట్మాస్ఫియర్లో ఉండే ఏ లేయర్ రేడియో వేవ్స్ని మనకు అర్త్కు తిరిగి పంపిస్తుంది అంటే అయోనోస్ఫియర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద క్లైమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ? క్లైమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లైమేట్ని ఆధారంగా చేసుకొని ఈ కింది వాటిలో దేని మీద ఏది చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూ? క్లైమేట్ పరంగా చూసుకుంటే ఈ 3 ఆప్షన్స్లో ఏది ఇంపార్టెంట్ క్లైమేట్కు? నైట్రోజనా, ఆక్సిజనా, కార్బన్ డైఆక్సైడా? అంటే ఆప్షన్స్ మనకు 1 and 2 ఇచ్చారు, నైట్రోజన్, ఆక్సిజన్ అని. 2 and 3 ఇచ్చారు, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అని. 1, 2 and 3 3 కలిపి ఇచ్చారు. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ 3 అని ఇచ్చారు, అంటే కార్బన్ డైఆక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడే చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే ఏమైపోతుంది అంటే అర్త్ వేడెక్కుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది అని మనం చెప్తాము. ఓకే, సో క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్ అంటే కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ ఇన్ అప్పర్ అట్మాస్ఫియర్ కన్వర్టెడ్ ఇంటూ ఓజోన్. ఆక్సిజన్ ఓజోన్ లాగా మారుతుంది. అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. అవుటర్ మోస్ట్ లేయర్ అంటే అప్పర్ మోస్ట్ లేయర్ ఏది అంటే హైయెస్ట్ లేయర్ అంటారు, అప్పర్ మోస్ట్ లేయర్ అంటారు, అవుటర్ మోస్ట్ లేయర్ అని కూడా అంటారు దీన్ని. అదే ఏది అంటే ఎక్సోస్ఫియర్, లాస్ట్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్, ఫ్రమ్ ద అర్త్. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ డ్రై ఎయిర్. నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత అని అడిగారు. డ్రై ఎయిర్లో ఎంత ఉంటుంది అంటే 78% బై వాల్యూమ్. ఓకే, గాలిలో ఎంత ఉంటుంది నైట్రోజన్ అంటే 78% ఉంటుంది. నెక్స్ట్,
వాట్ ఈజ్ మెయిన్ కాజ్ ఆఫ్ మూమెంట్ ఇన్ అర్త్స్ అట్మాస్ఫియర్? అర్త్ అట్మాస్ఫియర్లో మూమెంట్కి కారణం ఏంటి? డిఫరెన్స్ ఇన్ ఎయిర్ ప్రెజరా, సోలార్ ఎనర్జీనా, డిఫరెన్స్ ఇన్ టెంపరేచరా, విండా? అంటే సోలార్ ఎనర్జీ. అర్త్ అట్మాస్ఫియర్లో మూమెంట్కి కారణం ఏంటి? సోలార్ ఎనర్జీ. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అట్మాస్ఫియర్. ఇందాక చెప్పుకున్నాం కదా పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ 78% అని, ఆక్సిజన్ అయితే 20%. ఓకే, అబౌట్ హౌ మచ్ టోటల్ అమౌంట్ ఆఫ్ సన్స్ ఎనర్జీ డస్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎర్త్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ టు స్పేస్? అంటే సన్ నుంచి మనకు సన్ రేస్ అర్త్కి రీచ్ అవుతాయి అన్నాను కదా. అంటే అర్త్ సన్ రేస్ నుంచి లైట్, హీట్ ఎనర్జీ తీసుకుంటుంది. అందులో ఎంతవరకు రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇంటూ స్పేస్, ఎంతవరకు తిరిగి పంపిస్తుంది స్పేస్లోకి అర్త్? అంటే 1/3 పార్ట్, అంటే 3 పార్ట్స్ చేస్తే, అంటే సన్ ఎనర్జీ మనం భూమి గ్రహిస్తున్న సన్ ఎనర్జీలో 3 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇంటూ స్పేస్, అంటే స్పేస్లోకి రిఫ్లెక్ట్ చేసేస్తుంది బ్యాక్. ఎంత అంటే 1/3. 3 పార్ట్స్లో 1 పార్ట్ రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది. సో ఆప్షన్ ఈజ్ బి. ఓకే, సన్ మన అర్త్ తీసుకున్న మొత్తం సన్ ఎనర్జీలో 1 భాగం, 3 భాగాలలో 1 భాగం తిరిగి ఇచ్చేస్తుంది స్పేస్లోకి, విడుదల చేస్తుంది. ఇన్ విచ్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ డిక్రీజెస్ వెన్ మూవ్ అప్? మనం పైకి వెళ్ళేటప్పుడు ఏ లేయర్లో, కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ లేయర్లో పైకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది? ఏ లేయర్లో అంటే ఎగ్జాక్ట్లీ అబ్జల్యూట్లీ ట్రోపోస్ఫియరే. స్ట్రాటోస్ఫియర్లో టెంపరేచర్ పెరుగుతుంది, మీసోస్ఫియర్లో కూడా పెరుగుతుంది, ట్రోపోస్ఫియర్లో తగ్గుతుంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. For every 1000 meters from Earth, if we move towards sky in troposphere, temperature dash happens. అంటే టెంపరేచర్ ఏమవుతుంది, ఎలా మారుతుంది అంటే అర్త్ నుంచి మనము స్కై వైపుకు, ఆకాశం వైపుకు, ట్రోపోస్ఫియర్ లేయర్లో వెళ్తూ ఉన్నామంటే ప్రతి 1000 మీటర్స్కు టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది? 6 degrees centigrade, decrease by 6 degrees centigrade for every 1000 meters. The wind system in equatorial areas is known as. ఈక్విటోరియల్ ఏరియాస్లో ఉండే విండ్ సిస్టమ్ ఏది అని అడుగుతున్నాడు కింద ఉన్న వాటిలో. ఈక్విటోరియల్ రీజన్లో వచ్చే విండ్ సిస్టమ్ ఏది అంటే డోల్డ్రమ్స్. నెక్స్ట్, డోల్డ్రమ్ ఈజ్ ఎ ఏరియా ఆఫ్ డాష్, లో టెంపరేచర్, లో ప్రెజర్, లో రెయిన్ఫాల్. డోల్డ్రమ్ ఏరియా ఎలా ఉంటుంది? టెంపరేచర్ తక్కువగా ఉంటుందా, ప్రెజర్ తక్కువగా ఉంటుందా, రెయిన్ఫాల్ తక్కువగా ఉంటుందా అంటే ప్రెజర్. సో బి, లో ప్రెజర్. డోల్డ్రమ్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ లో ప్రెజర్. ఇంకోటి లో హ్యూమిడిటీ ఇచ్చాడు కానీ ఇది కాదు, లో ప్రెజర్. నెక్స్ట్, ద జోన్ at low pressure and light and variable winds in oceanic equatorial region. అంటే ఈక్విటోరియల్ రీజన్ ప్రాంతంలో తక్కువ ప్రెజర్తో కూడిన లైట్ వెయిట్గా ఉన్న విండ్స్ ఏవి అని అడుగుతున్నాడు. డిప్రెషన్ ఉంది, డోల్డ్రమ్స్ ఉంది, హార్స్ లాటిట్యూడ్స్, ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్. ఇందాక ఇక్కడ చెప్పుకున్నాం కదా లో ప్రెజర్ అనేసి. ఆ లో ప్రెజర్ ఇన్ ఈక్విటోరియల్ రీజన్ ఏది అంటే డోల్డ్రమ్స్. ఆప్షన్ బి. డోల్డ్రమ్స్ దగ్గర లో ప్రెజర్ ఉంటుంది, లైట్ వెయిట్ విండ్స్ ఉంటాయి అండ్ వేరియబుల్ విండ్స్ ఉంటాయి. ఇది ఈక్విటోరియల్ రీజన్లో ఉండే లో ప్రెజర్ బెల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెస్టర్లీస్. వెస్టర్లీ విండ్స్ కారణంగా ప్రభావితమైన కంట్రీ ఏది కింద వాటిలో అని అడుగుతున్నాడు. యూరోపా, న్యూజిలాండా, సౌత్ చిలీనా, ఆలా? న్యూజిలాండ్ ఈజ్ అవర్ ఆప్షన్. వెస్టర్లీ విండ్స్ కారణంగా న్యూజిలాండ్ కంట్రీ కొంత ప్రభావితం అవుతుంది. వెన్ ద విండ్ డిఫ్లెక్టెడ్ డ్యూ టు రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్. అంటే అర్త్ రొటేషన్ కారణంగా విండ్ డిఫ్లెక్ట్ అవుతే దాన్ని ఏమంటారు? పోలారా, వెస్టర్లీసా, ట్రేడ్ విండ్సా, జియోస్ట్రాపిక్ విండ్సా?
జియోస్ట్రాపిక్ విండ్స్ అంటారు. జియోస్ట్రాపిక్ విండ్స్ ఇవి అర్త్ రొటేషన్ వల్ల కొంత డిఫ్లెక్ట్ అవుతాయి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ బ్యారోమీటర్ ఏది? మోస్ట్ కామన్లీ యూజ్డ్ బ్యారోమీటర్ అనేరాయిడ్ బ్యారోమీటర్. Aneroid barometer is the most commonly used barometer. Barometer ఎందుకు యూజ్ చేస్తారు? టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఎయిర్ ప్రెజర్ ఈజ్ డిటర్మైన్డ్ బై. ఎయిర్ ప్రెజర్ దేని ద్వారా డిటర్మైన్ చేస్తాము? టెంపరేచరా, ప్రెజరా? టెంపరేచర్ అండ్ డెన్సిటీ, డెన్సిటీ అండ్ ప్రెజర్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టెంపరేచర్ అండ్ డెన్సిటీ. ఎయిర్ ప్రెషర్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే టెంపరేచర్, డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. విచ్ ప్రెషర్ బెల్ట్ షిఫ్ట్స్ ఇట్స్ జోన్ డ్యూ టు సమ్మర్ సాల్స్టైజ్ అండ్ వింటర్ సాల్స్టైజ్. ఏ ప్రెషర్ బెల్ట్ తన జోన్ని సమ్మర్ సాల్స్టైజ్ టైంలో, వింటర్ సాల్స్టైజ్ టైంలో పైకి కిందికి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటుంది కొంచెం. అదేది అంటే డోల్డ్రమ్. డోల్డ్రమ్ ప్రెషర్ బెల్ట్ లేదా ఈక్విటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఈక్విటోరియల్ లో ప్రెషర్ బెల్ట్. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే డోల్డ్రమ్ అని కూడా. అంటే సమ్మర్ సాల్స్టైజ్ టైంలో లేదా వింటర్ సాల్స్టైజ్ టైంలో ఈ ప్రెషర్ బెల్ట్ కొంచెం షిఫ్ట్ చేసుకుంటుంది తన జోన్ని. ఓకే, ఈక్విటోరియల్ రీజన్లోనే ఉంటుంది ఈ ప్రెషర్ బెల్ట్. సబ్పోలార్ లో ప్రెషర్ బెల్ట్ ఈ స్ట్రాంగ్ అండ్ రెగ్యులర్ ఇన్ డాష్ హెమిస్ఫియర్. సబ్పోలార్ లో ప్రెషర్ బెల్ట్ ఏదైతే ఉందో అది చాలా బలంగా, రెగ్యులర్గా ఎక్కడుంటుంది అంటే సదరన్ హెమిస్ఫియర్లో. సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కువగా రెగ్యులర్గా ఉండే ప్రెషర్ బెల్ట్ ఏది అంటే సబ్పోలార్ లో ప్రెషర్ బెల్ట్. హార్స్ లాటిట్యూడ్స్ ఈజ్ నేమ్డ్ టు డాష్ ప్రెషర్ బెల్ట్. హార్స్ లాటిట్యూడ్స్ అని ఏ ప్రెషర్ బెల్ట్కి నేమ్ ఇచ్చారు? దేనికి ఇచ్చారు అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్కు. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్కు హార్స్ లాటిట్యూడ్స్ అంటారు. అదే ఈక్విటోరియల్ లో ప్రెషర్ బెల్ట్కి అయితే డోల్డ్రమ్ అంటారు. ఓకే, విచ్ ప్రెషర్ బెల్ట్ ఈజ్ డైనమికలీ అండ్ థర్మలీ ఇండ్యూస్డ్. ఏది డైనమికలీ మరియు థర్మలీ రెండు పరంగా ఇండ్యూస్ అయి ఉంటుంది? అది ఏ ప్రెషర్ బెల్ట్ అని అడుగుతున్నారు. విచ్ ప్రెషర్ బెల్ట్ ఈజ్ డైనమికలీ అండ్ థర్మలీ ఇండ్యూస్డ్ అంటే పోలార్ హై ప్రెషర్ బెల్ట్. పోలార్ హై ప్రెషర్ బెల్ట్, పోల్స్ దగ్గర ఉంటుంది ఈ ప్రెషర్ బెల్ట్. పోలార్ హై ప్రెషర్ బెల్ట్ ఈజ్ డైనమికలీ అండ్ థర్మలీ ఇండ్యూస్డ్ బెల్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టాంట్ విండ్. ఈ కింది వాటిలో కాన్స్టాంట్ విండ్ కానిది ఏది అని అడుగుతున్నారు. సైక్లోన్సా, హరికెన్సా, మాన్సూన్సా, వెస్టర్లీసా. ఏది కాన్స్టాంట్ విండ్ కాదు అంటున్నారు? మాన్సూన్. మాన్సూన్ ఈజ్ నాట్ ఎ కాన్స్టాంట్ విండ్. వెలాసిటీ ఆఫ్ విండ్స్ ఈజ్ రిలేటెడ్ టు. విండ్ యొక్క వెలాసిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అమౌంట్ ఆఫ్ మాయిశ్చరా, దానిలో ఉండే మాయిశ్చర్ మీదనా, లేదా నియర్నెస్ టు ద సీ, అవి సీకి దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? అంటే సీకి దగ్గరగా ఉంటే లేదా దూరంగా ఉంటే విండ్ స్పీడ్ అనేది లేదా వెలాసిటీ అనేది చేంజ్ ఉంటుందా? లేదా ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ దే డైరెక్షన్, అవి ఫ్లో అవుతున్న డైరెక్షన్లో ఉన్న ప్రెషర్ మీదనా, లేదా డైరెక్షన్ ఇన్ విచ్ దే ఫ్లో, అంటే అవి ఫ్లో అవుతున్న డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయా అనేసి అడుగుతున్నారు. సో వెలాసిటీ ఆఫ్ విండ్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రెషర్ గ్రేడియంట్ ఇన్ ద డైరెక్షన్. అవి ఫ్లో అవుతున్న డైరెక్షన్ వైపు, అవి ఫ్లో ఏ డైరెక్షన్ వైపు అయితే ఫ్లో అవుతుంటాయో ఆ డైరెక్షన్లో ఉన్న ప్రెషర్ మీద ఆ విండ్ స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ప్రెషర్ గ్రేడియంట్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్, మాన్సూన్ హ్యాస్ వెల్ డెవలప్డ్ సైకిల్ ఇన్. మాన్సూన్స్ ఎక్కడ బాగా ఏర్పడతాయి అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, నార్త్ ఆస్ట్రేలియా, యుఎస్, ఆఫ్రికా. అబ్జల్యూట్లీ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా.
ఈ ప్రాంతంలోనే మాన్సూన్స్ ఎక్కువగా ఏర్పడతాయి. ఆ ప్రాంతంలోనే మన ఇండియా కూడా ఉండేది. మన ఇండియాకు కూడా మాన్సూన్స్ ఉన్నాయి, తెలుసు కదా. విండ్స్ బ్లోయింగ్ ఫ్రమ్ సీ టువర్డ్స్ ద కోస్టల్ ఏరియాస్ ఆర్ కాల్డ్, అంటే సీ నుంచి కోస్టల్ ఏరియాస్కి వీచే గాలులను ఏమంటారు అంటే సీ నుంచి కోస్టల్ ఏరియాకి వీచే గాలులను సీ బ్రీజ్ అంటారు. హాట్ అండ్ డ్రై విండ్స్ దట్ హెల్ప్ ఇన్ రైపనింగ్ ఆఫ్ గ్రేప్స్ ఇన్ ఆల్ప్స్ రీజన్. ఆల్ప్స్ పర్వతాలు ఉన్న ప్రాంతాలలో గ్రేప్స్ బాగా పండటానికి ఉపయోగపడే హాట్ అండ్ డ్రై విండ్స్ ఏవి అని అడిగారు కింది వాటిలో. ఇక్కడ చూసుకుంటే చినుకు, ఫోను, మిస్ట్రల్, రోరింగ్ 40s అని ఇచ్చారు. ఈ రెండిట్లో ఈ 4 ఆప్షన్స్లో హాట్ అండ్ డ్రై విండ్స్ వచ్చేసి ఇవి రెండే, చినుకు, ఫోన్. ఈ రెండిట్లో ఆల్ప్స్ పర్వత ప్రాంతాల లేదా ఆ ప్రదేశంలో వీచే హాట్ అండ్ డ్రై విండ్స్ ఏవి అంటే ఫోన్. చినుకు వచ్చేసి అమెరికాలో ఉన్న న్యూయార్క్ దగ్గర ఉన్న రాకీ మౌంటైన్స్ ప్రదేశంలో వీచే హాట్ అండ్ డ్రై విండ్స్ చినుక్, రాకీ మౌంటైన్స్ దగ్గర వీస్తాయి. ఆల్ప్స్ పర్వత ప్రదేశాలలో వచ్చేది ఫోన్, హాట్ అండ్ డ్రై విండ్స్. ఓకే, సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోన్. మిస్ట్రల్ వచ్చేసి కోల్డ్ అండ్ డ్రై విండ్స్. రోరింగ్ 40s వచ్చేసి ఇవి వెస్టర్లీ విండ్స్ అంటారు. ఇవి సదరన్ హెమిస్ఫియర్లో 40 degrees సౌత్ లాటిట్యూడ్స్ టు 50 degrees సౌత్ లాటిట్యూడ్స్ మధ్య వీస్తాయి ఈ రోరింగ్ 40s. ఓకే, ఇవి వెస్టర్లీ విండ్స్ అని కూడా అంటారు వీటిని. రోరింగ్ 40s ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూరియస్ 50s ఉన్నాయి. ఫ్యూరియస్ 50s, ఇంకోటి స్క్రీమింగ్ 60s. స్క్రీమింగ్ 60s. ఈ 3 types ఆఫ్ విండ్స్ వచ్చేసి వెస్టర్లీ విండ్సే. ఇవి సదరన్ హెమిస్ఫియర్లో వీచే భయంకరమైన గాలులు, వేగంగా వీస్తాయి. ఇవి 40 degrees నుంచి 50 degrees మధ్య లాటిట్యూడ్స్ మధ్య అయితే రోరింగ్ 40s అని, 50 degrees సౌత్ నుంచి 60 degrees సౌత్ లాటిట్యూడ్స్ మధ్య వీచే గాలులను అయితే ఫ్యూరియస్ 50s అని, 60 degrees సౌత్ లాటిట్యూడ్స్ తర్వాత వీచే వెస్టర్లీ విండ్స్ని స్క్రీమింగ్ 60s అని పిలుస్తారు. ఇవి వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి వీచే గాలులు. ఇవి వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి వీస్తాయి ఇవి. ఓకే, నెక్స్ట్ ప్యాంపెరో అనేది ఏ రకమైన గాలి? యాక్చువల్గా ఇవి లోకల్ విండ్స్. ప్యాంపెరో అనేది లోకల్ విండ్స్. అందులోనూ ఇది కోల్డ్ అండ్ డ్రై విండ్. ప్యాంపెరో ఈజ్ ఏ కోల్డ్ అండ్ డ్రై విండ్. ఇది ఎక్కడ వీస్తాయి అంటే అర్జెంటీనా ప్రాంతంలో వీస్తాయి ఈ ప్యాంపెరో గాలులు. నెక్స్ట్ బీఫోర్డ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ టు మెజర్. బీఫోర్డ్ స్కేల్ని దేనికి యూజ్ చేస్తారు? దేన్ని మెజర్ చేయడానికి అంటే విండ్ స్పీడ్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేదే బీఫోర్డ్ స్కేల్. అదే విండ్ డైరెక్షన్ అయితే, విండ్ స్పీడ్కి బీఫోర్డ్ స్కేల్ కదా, విండ్ డైరెక్షన్ అయితే విండ్ వేన్స్ని యూజ్ చేస్తారు. విండ్ వేన్స్ని యూజ్ చేసి విండ్ డైరెక్షన్ కనుక్కుంటారు. బీఫోర్డ్ స్కేల్ లేదా ఇంకొకటి కూడా ఉంది యానిమోమీటర్ కూడా విండ్ స్పీడ్ మెజర్ చేయడానికే యూజ్ చేస్తారు. బీఫోర్డ్ స్కేల్ కూడా విండ్ స్పీడ్. అదే విండ్ డైరెక్షన్ అయితే విండ్ వేన్స్. విచ్ ఈజ్ యాంటీ ట్రేడ్ విండ్? కింది వాటిలో యాంటీ ట్రేడ్ విండ్ ఏది అని అడుగుతున్నారు. యాంటీ ట్రేడ్ విండ్ వచ్చేసి వెస్టర్లీస్. ఆప్షన్ ఈజ్ డి. చినుకు, మిస్ట్రల్ ఇవి 2 లోకల్ విండ్స్. సైక్లోన్స్, టైఫూన్స్ ఇవి ప్రకృతి వైపరీత్యాలు, విండ్స్ కాదు. సో వెస్టర్లీస్ యాంటీ ట్రేడ్ విండ్స్. ఇన్ సదరన్ హెమిస్ఫియర్ వెస్టర్లీస్ బ్లో ఫ్రమ్. వెస్టర్లీస్ సదరన్ హెమిస్ఫియర్లో ఎక్కడి నుంచి, ఏ వైపు నుంచి ఏ వైపుకి వీస్తాయి అని అడుగుతున్నారు. అంటే నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్. నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ దిశగా వీచే వెస్టర్లీ విండ్స్ సదరన్ హెమిస్ఫియర్లో వీస్తాయి. వెస్టర్లీస్ సదరన్ హెమిస్ఫియర్లో వెస్టర్లీస్ నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి. అదే వాడు మనకు నార్త్
నార్థర్న్ హెమిస్ఫియర్ అడిగాడు అనుకోండి క్వశ్చన్లో, నార్థర్న్ హెమిస్ఫియర్లో వెస్టర్లీస్ ఏ వైపు నుంచి ఏ వైపుకు అని అడిగారు అనుకోండి, అప్పుడు సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ అని మన ఆన్సర్. ఆప్షన్స్లో చూసి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితే నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్కు వెస్టర్లీ విండ్స్ బ్లో అవుతాయి. వాటి డైరెక్షన్ మాన్సూన్స్ విచ్ బ్లో ఫ్రమ్ సీ టు ల్యాండ్ 6 months అండ్ ల్యాండ్ టు సీ 6 months ఆర్ డాష్. ఆప్షన్స్ వర్ల్ విండ్స్, వేరియబుల్ విండ్స్, పీరియాడికల్ విండ్స్, కాన్స్టాంట్ విండ్స్. అంటే 6 months సీ నుంచి ల్యాండ్కు, ఇంకా 6 months ల్యాండ్ నుంచి సీకు వీచే గాలులు ఏవి అన్నారు, పీరియాడికల్ విండ్స్. ఆప్షన్ ఈజ్ సి. బ్లిజర్డ్ ఈజ్ ఏ వెరీ పవర్ఫుల్ కోల్డ్ విండ్స్. పవర్ఫుల్ కోల్డ్ విండ్స్ ఇవి చాలా వేగంగా వీస్తాయి విత్ హై స్పీడ్. ఇవి ఎక్కడ వీస్తాయి అంటే పోలార్ రీజన్స్లో వీస్తాయి. పోల్స్ దగ్గర పోలార్ రీజన్స్లో వీస్తాయి. అక్కడ ఉన్న మంచు ప్రదేశాలు ఉన్నాయి కదా, ఆ మంచు ప్రదేశాల దగ్గర ఈ గాలులు ఏం చేస్తాయంటే చిన్న చిన్న మంచు ముక్కలను పైకి లేపుతాయి. ఐస్ పార్టికల్స్ను పిక్ అప్ ద ఐస్ పార్టికల్స్, స్మాల్ టైనీ ఐస్ పార్టికల్స్, చిన్న చిన్న ఐస్ ముక్కలను పైకి లేపుతాయి ఈ గాలులు. పైకి లేచినప్పుడు ఆ ఐస్ పార్టికల్స్ గాలులతో పాటు అక్కడే తిరుగుతూ ఉండడంతో మొత్తం అది ఎలా కవర్ అయిపోతుంది అంటే మంచు ముక్కలతో కూడిన గాలిలాగా మిక్స్ అయిపోతుంది. అది అక్కడ మనకు వేరే ఆబ్జెక్ట్స్ కానీ వేరే పర్సన్స్ని కానీ చూడలేము. అలాగా మంచు కురుస్తుంది అన్నప్పుడు మనం ఎలాగైతే చూడలేకపోతామో కొన్ని ప్రదేశాల్లో, అలాగా ఈ బ్లిజర్డ్ గాలులు వీస్తాయి. ఇవి కోల్డ్ విండ్స్ చాలా పవర్ఫుల్ హై స్పీడ్తో వీస్తాయి. పోలార్ రీజన్స్లో ఈ గాలులు వీస్తాయి. అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయి అంటే ఐస్ పార్టికల్స్ని పికప్ చేసుకుంటాయి. పిక్ చేసి గాలితో పాటు ఆ ఐస్ పార్టికల్స్ని కూడా విచ్ ఈస్ ట్రూ ఇన్ గివెన్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడు. రోరింగ్ 40s ఆర్ సదరన్ లాటిట్యూడ్స్ వేర్ వెస్టర్లీస్ ఆర్ ప్రివాలెంట్. మాన్సూన్స్ ఆర్ లోకల్ సీజనల్ విండ్స్, ప్లానెటరీ విండ్స్. Doldrum lies between 10 degrees north and 10 degrees south latitudes. Horse latitudes found between trade winds and westerlies in equatorial region అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోరింగ్ 40s ఆర్ సదరన్ లాటిట్యూడ్స్. అవును, ఇవి సదరన్ లాటిట్యూడ్స్లో వీచే గాలులే. వేర్ వెస్టర్లీస్ ఆర్ ప్రివాలెంట్ విండ్స్. మాన్సూన్స్ ఆర్ లోకల్ సీజనల్ విండ్స్ అండ్ ప్లానెటరీ విండ్స్. మాన్సూన్స్ లోకల్ సీజనల్ విండ్స్, ప్లానెటరీ విండ్స్ అంటున్నాడు, ఇది తప్పు. డోల్డ్రమ్ లైస్ బిట్వీన్ 10 degrees నార్త్ అండ్ 10 degrees సౌత్ లాటిట్యూడ్స్ అంటున్నాడు, కాదు. డోల్డ్రమ్స్ వచ్చేసి 5 degrees నార్త్ అండ్ 5 degrees సౌత్ మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ హార్స్ లాటిట్యూడ్స్ ఫౌండ్ బిట్వీన్ ట్రేడ్ విండ్స్ అండ్ వెస్టర్లీస్ ఇన్ ఈక్వెటోరియల్ రీజన్స్. అసలు హార్స్ లాటిట్యూడ్స్ ఈక్వెటోరియల్ రీజన్లోనే ఉండవు, సో ఇది కూడా తప్పు. సో ట్రూ ఈజ్ రోరింగ్ 40s ఆర్ సదరన్ లాటిట్యూడ్స్ వేరాస్ వెస్టర్లీస్ ఆర్ ప్రివాలెంట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఫ్రెండ్స్, మీరు మమ్మల్ని టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మా టెలిగ్రామ్ ఛానల్కు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏదైనా టాపిక్కు సంబంధించి మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.